మహాభారతంలో యుద్ధం కేవలం ఆయుధాల పోరు కాదు, అది మాటల యుద్ధం కూడా. ధర్మరాజు మెత్తని పులి, దుర్యోధనుడు బెబ్బులి. నాయక ప్రతినాయకులైన ధర్మరాజు, దుర్యోధనుడు ఎదుటివారి చెవులి పిండి పని చేయించుకునే దిట్టలు. అయితే వారు పాటించే పద్ధతులు, మాట్లాడే మాటలు వారి వారి స్వభావాలకు, వ్యూహాలకు అద్దం పడతాయి. సైన్యం భంగపడిన ప్రతిసారి ధర్మరాజు చెబుతాడు, కృష్ణ, నీ ఉన్నావనే కదా యుద్ధానికి దిగాను, నీవే దిక్కు అని భారం మొత్తం కృష్ణునిపై వేస్తాడు. విరక్తితో ఈ యుద్ధం వద్దు, అడవులకు వెళ్లిపోతానంటాడు. అది ఓడిపోవాలనే మాట కాదు, భావోద్వేగ వ్యూహం. ఆ మాటలు విన్న వెంటనే శ్రీకృష్ణుడు, అర్జునుడు, దృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు ధైర్యం చెబుతారు, వ్యూహం కడతారు, విజయానికి మార్గం చూపిస్తారు. ధర్మరాజు మాటలు మనసులను కట్టిపడేస్తాయి. కానీ అదే సమయంలో దుర్యోధనుడు, భీష్మ, ద్రోణ, కృపాచార్యుడు, అశ్వత్థామ విజయం చేకూర్చుతారని నమ్మి యుద్ధానికి వచ్చాడు. దుర్యోధనుడు తన సైన్యం దెబ్బతింటే భీష్ముడిని, ద్రోణుడిని నిష్ఠూరంగా దూషిస్తాడు. మీరు పాండవ పక్షపాతులు అని అవమానిస్తాడు. తన మాటలు మిత్రులను దూరం చేస్తాయి, సైన్యంలో నమ్మకాన్ని పోగొడతాయి. ఇద్దరూ గెలవాలనుకున్న వారే, కానీ విధానం వేరు. ఒకరి మాటలు విజయానికి బాటలు వేశాయి, మరొకరి మాటలు పరాజయానికి దారి తీశాయి. అందుకే ధర్మరాజు మెత్తని పులి, దుర్యోధనుడు బెబ్బులి. మహాభారతం చెబుతున్న గొప్ప పాఠం ఇదే. మాటలతో మనసు గెలుచుకుని పని చేయించేవాడు నాయకుడవుతాడు. అవమానించి, అనుమానించి పని చేయించాలనుకునేవాడు విజయం సాధించలేడు. గౌరవం ఇచ్చిన చోటే నిబద్ధత పెరుగుతుంది. భయం మీద నడిచే వ్యవస్థలు చివరికి కూలిపోతాయి.